ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పాలన కొనసాగిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక 29వ డివిజన్లో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ విజయాలు, ప్రజాపాలన, ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకుని రావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యా, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పెంకే శ్రీనివాస్ బాబా, క్లో కస్టర్, ఓలేటి రత్నసాగర్, చింతలపూడి రవికుమార్, చల్లంగి వీరబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ అమలకంటి బలరాం, కో-ఇన్ఛార్జ్ చంద్రపూడి మణికంఠ, గంజిగోపి, పినిశెట్టి శ్రీనివాసరావు, కంటస్పూడి శ్రీరామచంద్ర, చింతలపూడి రవికుమార్, కరకవలస పద్మావతి, కోన పద్మావతి, బెక్కం ఉమా, గొల్లపూడి మంగ, దుర్గా, పట్నాల సూర్యప్రకాష్, చెక్కపల్లి బుజ్జి, బండి బుజ్జి, తమ్మన ఉదయభాను, కోనకల యువరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.